మన భక్తిని బలంగా అనుకుంటామో ఖచ్చితంగా బలహీనులమైపోయి పడిపోతాం. దేవుణ్ణి నమ్ముకున్న వ్యక్తి ఎప్పటికీ బలహీనుడు కాడు. ఆర్థికంగా, ఆరోగ్యంగా, పొలిటికల్గా, అధికారికంగా బలహీనుడు అవ్వచ్చేమో, కానీ ఆధ్యాత్మికమైన బలము ఆ వ్యక్తిలో ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కానీ, దానియేలు కానీ వారు ఆ బలాన్ని చూపించారు. వాళ్ళకి ఏ సామర్థ్యం లేదు, ఆ దేశాల్లో వాళ్ళు నిర్వీర్యమైన స్థితిలో ఉన్నారు. కానీ ఆ సమయం వచ్చినప్పుడు వారిలో ఉన్న ఆ భక్తి బయటకు వచ్చింది. మనం కూడా ఇక రేపో మాపో ప్రభు రాబోతున్నాడని ప్రసంగాలు వింటూ సిద్ధపాటు కలిగి ఉంటున్నాం కదా. మన మనసులో ఎప్పుడు ఉండవలసిన ఒక మాట, అంటే ఆ మాట మనకు ధైర్యం ఇస్తుంది, ఆ మాట మనల్ని భయపెట్టిద్ది, ఆ మాట మనకు ఓదార్పుకుంటుంది, చేయూతగా ఉంటుంది. అలాంటి మాట ప్రభు ఒక మాట చెప్పారు మనకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 15వ వచనం మనం చదివితే, 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది ఉండుడి. చూడండి ఆ మాట, ధనాపేక్ష లేనివారై మీకు కలిగిన దానితో తృప్తి పొంది ఉండండి, నిన్ను ఏమాత్రము విడువను, ఎన్నడూ నిన్ను విడిచిపోను అని ఆయనే చెప్పాను కదా. చాలు. దేవుడు ఒక మాట చెప్పాడు. ఈ రోజున ధనము అన్న స్థలంలో, ఆ ప్లేస్లో మన జీవితంలో కొరతగా ఉన్నది, మన కన్నీళ్లకు కారణమైంది. మరలా చెప్తున్నా, చాలా జాగ్రత్తగా వినండి. పాస్టర్ గారికి 40 నిమిషాలు చెప్తానని చెప్పా, 30 నిమిషాలే చెప్తా. ధనము అనే ప్లేస్లో నీ జీవితంలో నీకు అవసరమైన అవసరతను పెట్టు. అపేక్ష లేని వారై, ఉద్యోగం లేదా అపేక్షించొద్దు, ఇల్లు లేదా అపేక్షించొద్దు, డబ్బు లేదా అపేక్షించొద్దు, స్థితి బాగలేదా అపేక్షించొద్దు, సంతానం లేదా అపేక్షించొద్దు, వ్యాపారం సరిగా లేదా అపేక్షించొద్దు. ఏ స్థితిలో దేవుడు ఎంత ఇస్తున్నాడో, ఎంత కలిగి ఉన్నావో దాంట్లో తృప్తి కలిగి ఉండు. ఎందుకని కలిగిన దాంట్లోనే తృప్తి కలిగి ఉండాలంటే, నీకు తోడున్నది సర్వలోకాలను సృష్టించిన సృష్టికర్త. చప్పలు కొట్టడానికి కూడా మీకు మనసు రాట్లా, మీకు లేడు, మీతో లేడేమో, లేకపోతే ఆ ధైర్యం మీకు సరిపోలేదు. వచ్చే సంవత్సరం నుంచి మీ అందరికీ పింఛన్ 4000 కొట్టు. గెలుస్తాడో గెలవడో తెలియదు, ఇస్తాడో ఎవడో తెలియదు. చెప్పినోడు నీతిమంతుడా, ప్రభు నమ్ముకున్నాడా, బాప్తిజం పొందినోడా, యథార్థవంతుడా, ఎవరు చూశారు? నోట్లో నరం లేని నాలుక ఎన్నైనా మాట్లాడుతుంది. ఏమైనా చెప్తారు, వాటికి చప్పట్లు మామూలు కొట్టరు. నేను ప్రకటిస్తున్న యేసు అబద్ధమాడుటకు నరుడు కాదు, ఆయన మాట ఇచ్చినవాడు దేవుడే. అక్కడ ఎంత క్లియర్గా చెప్తాడంటే పౌలు, ఆయనే కదా నీతో మాట్లాడింది. నువ్వు అడిగితే కాదు, నువ్వు కోరుకుంటే కాదు, నువ్వు కన్నీళ్ళు విడిస్తే కాదు, నువ్వు అడగక మునిపే ఆయన నీతో మాట్లాడాడు. మరి ఆయనే నీతో మాట్లాడినప్పుడు నువ్వెందుకు భయపడుతున్నావు? నువ్వెందుకు దేన్నో అపేక్షించి దాని కొరకు పరిగెడుతున్నావు? నిలబడు, ఆయన సన్నిధిలో నిలబడు. మాట ఇచ్చినవాడు తప్పడు కదా, అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాదు కదా. నిలబడు, ఏం చేస్తాడో చూడు. భూమి మీద మనుషులు ఏమనుకుంటారంటే, ఏదైనా ఆరోగ్యం బాగున్నప్పుడు, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, అధికారం ఉన్నప్పుడు, అందరూ ఉన్నప్పుడు గబగబ 4 రాళ్ళు సంపాదించుకొని వెనకాల వేసుకుంటే అవసరతలో ఉపయోగపడుతుంది, అక్కర్లో ఉపయోగపడుతుంది అని అనుకుంటారు. లోకంలో వాళ్ళు అనుకుంటారు, సర్వసాధారణం.
మనం కూడా అనుకుంటాం. ఎవరు అనుకుంటారంటే అట్లాగా, దేవుడు తోడు లేడని అనుకున్న వాళ్ళు అనుకుంటారు అట్లాగా. హల్లెలూయా, గట్టిగా చెప్పాలి. దేవుడు ఏ వ్యక్తికైతే తోడు లేడని అనుకుంటాడో వాళ్ళు అనుకుంటారు ఇట్లాగా, బాగున్నప్పుడు వెనకాలేద్దామని. ఒక ఆయన పెద్ద డాబా కట్టి ఫార్చునర్ కారులో తిరుగుతూ ఉండేవాడు. పాపం ఆయన ఫార్చునర్ కారు కొనుక్కుంది రాజకీయంగా, వ్యాపారంగా వృద్ధిలోకి రావాలని, ఎదగాలని, గొప్పవాలని. కానీ ఆయనకి ఏమైంది తెలుసా? ఆ ఫార్చునర్ కారు పొద్దున్న లేస్తే చెన్నైకి ఇంటికి, చెన్నైకి ఇంటికి, ఇంతకి చెన్నైకి ఇంటికి పెద్ద ఆసుపత్రికి కొన్నాడు. కానీ హాస్పిటల్కి ఇంటికి తిరగడానికి ఎక్కువైపోయింది దానికి ట్రావెలింగ్. పాపం ఇంటి పక్కనే ఒకడు చిన్న రేకుల ఇల్లు. ఆయన ఇంట్లో ఇటలీ మార్బుల్సా, ఇటలీ టైల్స్ ఏదో వేశారు. ఆ టైల్స్ వాల్యూ ఉండదు వాళ్ళ జీవితం, వాళ్ళ ఇల్లు మొత్తం కలిపి. కానీ ఆటో తోలుకుంటూ హ్యాపీగా ప్రశాంతంగా రోజు ఆనంద కీర్తనలు వినబడుతూ ఆదివారం వచ్చేసరికి శుభ్రంగా రెడీ అయిపోయి పిల్లలు కలకల్లాడుతూ మందిరానికి వెళ్ళిపోయి మరలా ఇంటికి వచ్చి ఆనందంగా ఉంటే, ఒకరోజు డాబా మీద నుంచి అయింది గమనిస్తున్నాడు ఆయన. ఏదైతే అదైంది. కానీ అసలు వీడి దగ్గరికి వెళ్ళి ఈ సంగతి తేల్చుకోవాలని కిందకు వచ్చి అడిగాడంట. ఒరే బాబు, నాకు ఇన్ని డబ్బు ఉంది, ఇంత ఆస్తి ఉంది, ఇంత పలుకుబడి ఉంది, మనశ్శాంతి అసలు లేదురా. నీకు చూస్తే ఇంటి మీద రేకులు గట్టిగా వానబడితే వెళ్ళిపోతాయి, నీకు పెద్దగా బంధు బలగం కూడా లేదు, ఇంత ఆనందంగా ఎలాగ ఉండగలుగుతున్నావు అంటే అతను చెప్పిన మాట ఒకటే, నన్ను విడిచిపెట్టని వాడు ఒకడు నాతో ఉన్నాడయ్యా, అందుకు నేను ఇంత ఆనందంగా ఉండగలుగుతున్నాను. నువ్వు వెనకాలేసుకున్నవే, బాగున్నప్పుడు వెనకాలేసుకున్నవే, ఆ వెనకాలేసుకుంది ఇప్పుడు చెన్నైకి పనికి వస్తుంది. కానీ నా దేవుడు నన్ను చెన్నైకి తీసుకెళ్ళడు, ఇక్కడే నన్ను బాగు చేస్తాడు. రోగంలో విడిచిపెట్టడు, సమస్యలో విడిచిపెట్టడు, అవసరతలో విడిచిపెట్టడు. ఆ విశ్వాసం, ఆ నమ్మకం నాకుంది అని ఆయనతో చెప్పినప్పుడు ఆ ధనవంతుడైన వాడు ఈ పేదవాడి సువార్త విని దేవునికి సరెండర్ అయిపోయాడంట. అంటే దేవుని వాక్యం యొక్క శక్తి ఎంతో చూడండి, ఒకసారి ఆలోచనేయండి. నేను ఈ మాట చదువుతున్నప్పుడు ప్రాముఖ్యంగా క్రైస్తవ జీవితాలనే పరీక్షిస్తూ ఉంటా. కన్నీటి ప్రార్థనలు, స్వస్థత ప్రార్థనలు, విడుదల ప్రార్థనలు, దయ్యాల విడుదల, ఇలాంటి రకరకాల ప్రార్థనలు, అమావాస్య ప్రార్థనలు, మాస ప్రార్థనలు జనాల్ని ఆకర్షించి, జనాల నెత్తి మీద నూనె పోసి కచ్చివులేసి గందరగోళం చేస్తూ ఉంటే, దేనికి రా ఇదంతా ఈ అడావుడు అని చూస్తే, పాపం వాళ్ళ అవసరత అది, వాళ్ళతో దేవుడు లేడు, నాతో ఉన్నాడని నిరూపించుకోవడానికి, ఈయన బలాన్ని చూపించుకోవడానికి వాళ్ళని ఆకర్షిస్తున్నాడు, వాళ్ళ కన్నీళ్ళు తుడిచి పంపిస్తున్నాడు. కానీ యేసయ్య నీతో ఉంటే నీ కన్నీళ్ళు ఇంకొకళ్ళు ఎందుకు తుడవాలి? ఆయనే తుడుస్తాడుగా. మరి నువ్వు ఆ మాటని ఎందుకు నమ్మలేకపోతున్నావు? యాకోబు రాత్రి తల్లి తండ్రిని విడిచి మామ దగ్గరికి పరిగెడుతున్నాడు. విడిచిపెట్టడానికి కారణం మరణ భయం, చచ్చిపోతానేమో, చంపేస్తాడేమో. అడవిలోకి వెళ్ళాడు. అడవిలో రాత్రి దారి తెలియలా, ఎటెళ్ళాలో అర్థం కాల. అలసిపోయాడు, పరిగెత్తి నిద్రపోదామని రాయి తలగడ పెట్టుకొని నిద్రపోయాడు. తెల్లవారేసరికి బ్రతికితే మామ దగ్గరికి వెళ్తా, చచ్చిపోతే ఇక అంతే స్తోత్రం అనుకున్న వ్యక్తితో ఆ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్ను ఏమాత్రమో విడవను, ఎన్నడూ ఎడబాయను, మరలా ఈ స్థలమునకు చేర్చు వరకు ఈ వాగ్దానం నిలిచి ఉంటుంది చెప్పాడు. అబ్బా, దేవుడికి స్తోత్రం, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. రాయిబెట్టి ప్రార్థన చేసి వెళ్ళిపోయాడు. 14 ఏళ్ళు అయింది. ఆ మాట యాకోబు గుర్తులేదు, మర్చిపోయాడు. కానీ దేవుని గురించి ఒక మాట రాసిందండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 59వ వచనం అనుకుంటా. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 59వ వచనం. 19వ వచనం చదువు. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాదు, పశ్చాత్తాపడటానికి ఆయన నరమాత్రుడు కాడు. ఆయన చెబితే చేయకుండా ఉంటాడా? ఆయన మాట ఇస్తే దానిని నెరవేర్చకుండా ఉంటాడా? ఆయన ఏమన్నా అబద్ధికుడా? అయ్యో, పొరపాటున వాగ్దానం చేశానే, ఈ మాట నెరవేర్చలేకపోతున్నాను, క్షమించయ్యా అనడానికి, పశ్చాత్తాపడడానికి ఆయన ఏమన్నా అసమర్థుడా? ఆయన సామర్థ్యం, ఆయన శక్తి, ఆయన బలం,
ఆయన మాట ఇస్తే ఎలా స్థాపిస్తాడు? ఎన్ని వాగ్దానాలు నీతో మాట్లాడాడు. నమ్మితే అమూల్యములైన వాగ్దానం అత్యధికంగా మనకున్నాయి. వాటిని మనము పాడిన ఎడల, చదివిన ఎడల, అంటించుకొని తిరిగితే వస్తుందా? వాగ్దానాలు ఉన్నాయి, దేవుడి మాటలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు మనం నమ్మిన ఎడల వారసులమవుతాం. నమ్మిన ఎడల ఆ మాట మన జీవితంలో స్థాపించబడుతుంది. నమ్మకపోతే ఆ మాట మన జీవితంలో స్థాపించబడదు. ఎందుకని సంవత్సరాలు మారుతున్నప్పుడు వాగ్దానాలే, స్టిక్కర్లే మారుతున్నాయి, ఆ వాగ్దానాలు నెరవేర్పు మారట్లేదంటే మనం నమ్మట్లా. ఆ పరిపూర్ణమైన నమ్మకం, విశ్వాసం దేవుడి మీద మనకు లేదు. దేవుడు చేస్తాడు, చేయగలడు నమ్మకం లేదు. గుర్తుపెట్టుకో, దేవుడు పట్టుకుంటే నువ్వు మందిరంలో పచ్చని ఒలీవ మొక్కల వలె ఆయన ఉంటావు. నువ్వు దేవుడు వదిలేస్తే ఎలా ఉంటుందంటే, కయ్యూన్ని దేవుడు ఒక ముద్ర వేసి వదిలేశాడు. శిక్షించలా, ఏం చేయాల. కయ్యూన్ని దేవుడు వదిలేశాడు. నేను కూడా నిన్నేమనుకో అన్నాడు. దాని గురించి బైబిల్లో రాయబడింది. ఏమని రాయబడిందంటే, కయ్యూను దేశ దిమ్మరైపోయి తిరిగిపోయాడంట. దేవుడు ఏం చేయాల, శిక్షించకుండా ఆయన జస్ట్ వదిలేస్తే, చెయ్యి వదిలితే దేశ దిమ్మరయ్యాడు కయ్యూను. మేబీ గాడ్స్ గ్రేస్ ఈ రాత్రి ఈ మాటలు లైవ్ ద్వారా కానీ ఆయన సన్నిధిలో చేరి వింటున్న మనము ఈ మాటలు వింటున్నామంటే ఖచ్చితంగా ఆయన మనల్ని పట్టుకొని ఉన్నాడు. విడిచిపెట్టని దేవునికి చప్పట్లు కొట్టు. దేవునికి మహిమ కలుగును గాక. ఏం చెప్పారు? అదే కదా, మీకేమో అంగీకారమైంది, వాళ్ళకేమో చెప్పలేకపోతున్నారు. అలవాటు లేదేమో, అలవాటు చేసుకోండి. ఎందుకు చేసుకోవాలి చెప్పంటారా? ఒక ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే పరలోకాన్ని తీసుకెళ్ళాడంటే దేవుడు. ఖచ్చితంగా 15 నిమిషాలు నేను ముగిస్తా. పరలోకాన్ని తీసుకెళ్ళాడని. పరలోకం తీసుకెళ్తే కేకలు వినబడుతున్నాయి. గొప్ప శబ్దం, ఉరుముల వంటి ధ్వనితో వినబడుతుంది. పెట్ట ఉరుము ఎట్లా వస్తుంది అట్లా. ఏంట్రా సౌండ్ అని దీర్ఘంగా వింటే, ప్రకటన పుస్తకం 19వ అధ్యాయంలో రాయబడి, గొప్ప శబ్దంతో లెక్కకు మించిన ప్రజలు హల్లెలూయా 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 అని చెప్పడం ఆయన విన్నాడంట. అది ఇంగ్లీష్ బైబిల్లో దొరుకుతుంది, మీకు తెలుగు బైబిల్లో దొరకదు. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటుంది ఆ మాట. పరలోకంలో వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ ఏం చెప్తారు? ఇంకా దేవుడికి ఎట్ట చెబితే వాళ్ళు అక్కడ ఉండరు. పెద్ద ఆసుపత్రిలో ఉంటారు. నీరసం, ఎండ కలిసిపోయి, ఈ అడ్వర్టైజ్మెంట్లో గ్లూకోజ్ డబ్బాలు అమ్ముకునేవాడు యాడ్ చూపిస్తాడు. సూర్యుడు పైప్ వేసుకున్నాడు, తలకాయల నుంచి లాక్కున్నాడు, పగులంతా లాక్కున్నట్టున్నాడు గుజ్జంతా. అందుకని నీరసంగా ఏలబడి చదువుతున్నారు. పుచ్చకాయని ఇవ్వాలి మీకు ఒకటి. అక్కడ ఎట్లా చెప్తున్నారంట వాళ్ళు, చదువు మల్లికార్జున గట్టిగా చదువు. 19వ అధ్యాయం మొదటి వచనం. గొప్ప స్వరము, బహుజనులు వారు పరలోకంలో ఇలాగూ చెప్పుట వింటిని. చాలు. దానికి ఇంగ్లీష్లో ఉన్న ట్రాన్స్లేషన్ ఏంటంటే, అక్కడ కూడా ఉంది కింద ఫుట్ నోట్లో, హల్లెలూయా హల్లెలూయా. గొప్ప శబ్దము చెప్పగా వింటిని, సేయింగ్ హల్లెలూయా అని ఇంగ్లీష్లో ఉంటుంది. హల్లెలూయా అని చెప్పడం అది ఆశీర్వాదం. ఇప్పుడు దేవుడు చెప్పిన మాట, విడవడు అని చెప్పిన మాట మన జీవితంలో నెరవేరాలి అంటే ఖచ్చితంగా మనం ఆ మాటకి బద్ధులమై ఉండాలి. ఒకవేళ దేవుడు విడిచిపెట్టే క్రియలు, అనుభవాలు మన జీవితంలో ఉంటే దేవుడు ఖచ్చితంగా వదిలేస్తాడు. ఆయన చెప్పాడంటే చేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఆ మాటను విననోడి జీవితం ఏమైందో చెప్పి నేను ముగించేస్తాను. ఒకరోజు అపోస్తలుడైన పౌలు గారిని అరెస్ట్ చేసి అండమాన్ దీవుల్లో లాంటి ఒక చెరసాల్లోకి తీసుకెళ్తున్నారు. ఓడగట్టుకొని ఆ ఓడలో నిలబెట్టుకొని తీసుకెళ్తున్నారు. ఈ ఓడలో ఉన్న పౌలు గారు ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. చీకటైంది. 9:30 టైంలో ఆయన నిద్రపోయాడు. నిద్రపోతే ఆయనకు ఒక కళ వచ్చింది. ఏంటంటే ఆ కళ, ఆ పడవలో ఉన్న వారందరూ పడవ బద్దలైపోయి ఒక్కొక్కరు ఒక్కొక్క చెక్క పట్టుకొని
ప్రాణం విలవిల్లాడుతూ ప్రాణం పోద్దామని కొట్టుకులాడుతూ ఉన్నారు. పడవ బద్దలైపోయింది. ఒక్కొక్కడు ఒక్కో చెక్క పట్టుకుని ఉన్నాడు. మొత్తానికి పౌలు గారితో ఉన్న వాళ్ళు అందరు బతికే ఉన్నారు. ఓడ నడిపేవాడు బతికే ఉన్నాడు, ఖైదీలు బతికే ఉన్నారు, అందరు బతికే ఉన్నారు. గొప్ప మళ్ళీ లేచి చూశాడు. చూస్తే పడవ అంతా బాగానే ఉంది, అందరూ బాగానే ఉన్నారు. ఓహో, ఈ పడవకి ఏదో ప్రమాదం జరగబోతుంది, ప్రభు చూపించాడు, ప్రభు చెప్పాడు అని ఓడ నావికుడి దగ్గరికి వెళ్ళి, సార్ పడవ ఏమైనా దిశ మారుస్తారా? ఎందుకు? ఇటు వెళ్తే కొద్ది దూరంలో పడవ బద్దలవబోతుంది. నాటకాలు పడుతున్నావా? జైలు వేస్తామని తప్పించుకోవాలని ప్లాన్ చేస్తున్నావా? నీ మాట ఎవడుంటాడు, పోరా పక్కకు పో, నెట్టేశాడు. నావికుడు పౌలు గారి మాట వెళ్ళ కొంచెం ముందుకెళ్ళింది, పడవ బద్దలైంది. బద్దలైన ఆ పడవలో నుంచి ఖైదీలు, ఆ పడవ నడిపిన నావికులు అందరూ పడిపోయారు, పోలీసులు పడిపోయారు, కానీ ఒక్కరు కూడా చచ్చిపోలేదంట. అప్పుడు పౌలు గారు అంటారు, అయ్యలారా, నా దేవుడు రాత్రే చెప్పాడు, మీలో ఒక్కని ప్రాణమునకైనను హాని కలగదు. ఆమేన్. ఆయన చెప్పాడంటే చేస్తాడు. ఆయన చెప్పాడు, అదే నేను కన్నులారా చూస్తున్నాను. చేస్తాడు, చేశాడు. విడవనన్నాడు, విడిచిపెట్టలేదు. యాకోబుతో చెప్తాడు, నేను ఆ రోజు చెప్పిన మాటే యాకోబు. మరలా భార్యల్ని, పిల్లల్ని, దాసదాసుల్ని, ఒంటెల్ని, గాడిదల్ని అన్నిటిని వేసుకొని వస్తూ ఉన్నప్పుడు యాకోబు సరిగ్గా ఆ స్థలానికి, బెతెస్తనబడిన స్థలానికి వచ్చినప్పుడు చెప్తాడు, నిన్ను విడిచిపెట్టలేదు, నిన్ను విడనాడలేదు, ఎన్నడూ విడవలేదు. నువ్వు మామ దగ్గర ఉన్నప్పుడు నేను నీకు తోడున్నా, అరణ్యంలో గొర్రెలు కాస్తున్నప్పుడు నేను నీకు తోడున్నా, నీ పనులన్నిటిలో నీకు తోడున్నా, నిన్ను ఆశీర్వదించా, మరలా నేను చెప్పిన స్థలానికి తీసుకొచ్చే వరకు నేను కాపాడానని చెప్తాడు. అప్పుడు అక్కడ ఒక మందిరం కట్టి ఆ మందిరంలో తాను తన పిల్లలు ప్రతిష్ఠ చేసుకొని ఆరాధించి అక్కడి నుంచి వెళ్తారు. అంటే చెప్పింది ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఈరోజు మన జీవితంలో ఒకవేళ దేవుడు ఎందుకు అలా చేయడు అంటే, మనస్సే అనబడిన ఒక అతను 12 సంవత్సరాలకే సింహాసనం మీదకి వెళ్తాడు. ఆ సింహాసనం మీదకి వెళ్ళినప్పుడు అతని గురించి రాయబడిన మాట ఏంటంటే, దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనంలో, దినవృత్తాంతంలో 2వ గ్రంథం 33వ అధ్యాయం 1వ వచనం, మనస్సే ఏలన ఆరంభించినప్పుడు చాలండి, ఒక్క నిమిషం ఆగు, అక్కడే ఉండు. మనస్సే ఏలన ఆరంభించినప్పుడు 12 ఏళ్ళు, 12 సంవత్సరాలకి ఏం జ్ఞానం ఉంటుంది మీరు ఆలోచన చేయండి ఒకసారి. ఏలుబడి చేసే అధికారం దేవుడు మనస్సేకి ఇచ్చాడంట. అంటే ఎంత లోబడ్డాడో, ఎంత నమ్మకస్తుడయ్యాడో దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల, ఆయన మాటని ఎంత అంగీకరించాడో, అందుకే 12 ఏళ్ళకి సింహాసనం మీదకి ఎక్కించాడు. ఈ రోజున 12 ఏళ్ళ వయసున్నోడిని చూస్తే, 12 ఏళ్ళ వయసున్నోడిని దేవుని మాట వినట్లేదు, దేవుడి మాటకు లోబడట్లేదు, తండ్రి నడిచిన, తల్లి నడిచిన భక్తి మార్గంలో నడవట్లేదు, వాడికి ఒక డిఫరెంట్ వే. చింటుగా మీ నాన్న ఎప్పుడైనా అట్లాంటి కటింగ్ చేశాడు రా? మీరు ఈడు ఎందుకు చేశాడు? ఎట్టి వెళ్తున్నారు అంటే, బాధపడమాకు తమ్ముడు, మనది కాదు ఆ కట్టింగ్, అది వేరే వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళ పేరు అన్యులు అంటారు వాళ్ళని, అర్థమైందా? వాళ్ళు చేసుకుంటారు, అది గుర్తు అనమాట. నేను చెడిపోయినోడిని, ఊరేగోడిని చూడరా నా కటింగ్ అని వాడు ఒక సిమ్టమ్స్ ఇస్తుంటాడు. ఇంకా స్వచ్ఛమైన భాషలో చెప్పాలంటే నేను పెద్ద గాలిని చూడండి అని, ఈ సిమ్టమ్స్ అవి. ఇంకా చెప్పాలంటే వెలుగొండ ప్రాజెక్టు కాలువలు పెట్టినట్టు పెడతాడు ఒకటి, ఇక్కడి నుంచి ఇక్కడ కటింగ్ చేసి మధ్యలో కాలువ పెడతాడు. ఇవన్నీ మామూలు సాధారణంగా జరుగుతుంటాయి. కానీ 12 ఏళ్ళ వయసులో దేవుడు మరి సింహాసనం ఇచ్చాడంటే ఎంత లోబడ్డాడో. కానీ 55 ఏళ్ళు వెళ్ళాడంటండి. ఈ 55 ఏళ్ళ తన అధికారం, తన డబ్బు, తన సింహాసనం అతనికి గర్వాన్ని తెచ్చిపెట్టింది. అంటే కట్టిన కోటల్ని బట్టి, సంపాదించిన రథాలను బట్టి, గుర్రాలను బట్టి, పేరును బట్టి, మా నాన్నకేమి, మా తాతకేమి, నాకేమి అని ఒకవేళ గర్వించాడేమో. 22వ వచనంలో, 33వ అధ్యాయం 12వ వచనంలో చూడు,
ఆగాగా గర్వించాడేమో, శ్రమలోకి వెళ్ళిపోయాడు. అంతేనా? 12 ఏళ్ళ వయసులో సింహాసనం ఇచ్చాడు, 55 ఏళ్ళు ఏలుబడి చేయడానికి అవకాశం ఇచ్చాడు, కానీ శ్రమలోకి వెళ్ళాడు. ఇప్పుడు అంటే శ్రమ ఎందుకు వచ్చింది? దేవుడు ఏమయ్యాడు? ఇప్పుడు మనస్సేకి దూరం అయ్యాడు, వదిలేశాడు. మాట ఇచ్చిన వాడు ఎందుకు వదిలేశాడయ్య అంటే ఖచ్చితంగా అతిక్రమమే, పాపమే, తిరుగుబాటుతనమే. దేవుడు ఏం చేస్తాడులే, నా ఇష్టంలే, నేను చేస్తే నాకు అడ్డేముందిలే. ఆసాపు రాసినటువంటి కీర్తన 73లో మీరు తర్వాత చదవండి. ఇలాంటి వారి గురించి ఒక అధ్యాయమే రాశాడు. ఎవరి గురించి తెలుసా? దేవుడు ఏం చేస్తాడులే, నేను చేసే పాపం ఎవరు చూశారులే, నా గర్వం నా అంతరంగంలో ఉంటుంది కదా, నా తెలివితేటలు నా లోపల ఉంటాయి కదా, నన్ను ఎవరు పట్టుకుంటారు, అసలు మన టాలెంట్కి అంతా గింగిరాలు తిరిగి రావాల్సిందే అని ఎవరైతే అతిశయించి దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తారో, దేవుణ్ణి తక్కువగా చూస్తారో, నీకు కలిగిన డబ్బు కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, పదవి కానీ, ఆస్తి కానీ, ఐశ్వర్యం కానీ, ఎంత అంబానీ కంటే ఎక్కువ ఏంటి మనం? నిన్నెవరో ఒక సినిమా హీరో ఒక అనాథ శరణాలయానికి వెళ్ళాడంట. అక్కడున్న పిల్లోడు అడిగాడంట, సార్ మీ వాచ్ చాలా బాగుందంటే, నీకు నచ్చిందా నాన్న, పెట్టుకుంటావా అంటే, అవును సార్ అంటే, వెంటనే తీసి ఇచ్చేసాడంట. 2 కోట్లంట వాచ్ విలువ. ఎంత దాతృత్వం కలిగి, అంతకంటే మనం ఏమైనా ఎక్కువ? పక్కనుడికి ఎవరికంటే చినిగిపోయిన ప్యాంట్ ఒకటి అమ్మ అంటే, ఆడనేఫా తెచ్చుకోలేవా? క్రిస్మస్ వస్తుంది, బట్టలు లేని వాళ్ళకి ముసలి పాపం ఎప్పుడో చినిగిపోయిన చీర కట్టుకుని తిరుగుతూ ఉంటుంది, అందరినీ కోల్పోయి వృద్ధాప్యంలో ఉంది. ఒక్క చీర తెచ్చిరాదా, ఒక్క దుప్పటి తెచ్చిరాదా? కాస్మోటిక్స్కి ఎక్కడ ఉన్నాయో చూసుకుందాం. ఆలోచన చేయండి. మనం ఒక సంవత్సరంలో పౌడర్ డబ్బాకి ఖర్చు పెట్టే ఖర్చు ఫెయిర్ అండ్ లవ్లీ వత్తదే, అది పూసుకున్నాక ఇంకా ఘోరంగా ఉంటుంది. ఓ పెద్ద పాస్టర్ 1,00,000 మంది సంఘానికి కాపరి ఒకసారి దగ్గరగా కలిసే అవకాశం కలిగింది. ఎంత పెద్ద పాస్టర్ అబ్బాయి ఎలా ఉంటాడు, దగ్గరికి పోయి చూస్తే ఆయన కూడా ఇవే ఉన్నాయి వెలుగొండపేట కాలువలో, కాకపోతే ఆయనకి చెంపల మీద ఉన్నాయి. ఏంది అని చూస్తే మేకప్ ఫుల్ కొట్టారు, ఈ లైట్లు వేశారు, మామూలుగా ఉండదు. ఈ లైట్ కింద ఇవి ఇంకా చాలా తక్కువ ఉన్నాయి. ఎల్లోజన్ బల్బు పెడితే ఎలా ఉంటుందంటే నెత్తి మీద నుంచి కారిద్ది చెమట, ఈ నుంచి కారిపోతుంది, తుడిస్తే మొత్తం పోద్ది, తుడకపోతే కాలువలు పోతున్నాయి. నేను అనుకున్నాను, ఇంత అవసరమా? ఒరిజినల్ ఉంటే చూడరా, మీరు నన్ను చూడట్లా. నిన్న ఒక ఆయన వచ్చాడు మందిరానికి, నేను ముగిస్తున్నా, అయ్యగారు ఈ మధ్య చూస్తున్నా ఆదివారం తప్పకుండా వస్తాను, భోజనం చేసిపోవచ్చు కదా అంటే, లేదే నేను భోజనం చేయనయ్యా మందిరంలో, ఇంటికి వెళ్ళి చేస్తాలే అని. ఏ మందిరంలో భోజనం బాగుండదు, అబ్బా పెళ్ళిళ్ళు కూడా బెటర్ అట్ట పెడుతున్నారు మీరు అన్నాడు. మంచిదే, మరి వాక్యం అర్థమవుతుందా నీకంటే, నాకేం అర్థం కావట్లేదు అయ్యా అన్నాడు. ఏ అన్న, ఒకరు చెవుడు ఉందిలే స్వామి అన్నాడు. అంటే అన్యుడు, తిరుపతి శ్రీశైలం అక్కడక్కడ తిరిగి వచ్చినాడు, చెవుడు ఉంది, బాక్సులు కూడా నాకు కొంచెం అర్థం కావట్లేదు అన్నాడు. మరి నువ్వు భోజనం చేయడానికి రావట్లేదు, వాక్యము అర్థం కావట్లేదు, మరి ఎందుకు వచ్చావంటే, నీ మీద ఒకరు బెమలే స్వామి అన్నాడు. అదేంది నా మీద భ్రమ? నీ బుద్ధి మంచిది, బాగా పలకరిస్తావు, నువ్వు బాగా ప్రేమిస్తావు, ఒకసారి నీతో మాట్లాడి నీ మాటలు వినిపోదామని వస్తా అన్నాడు. అంటే నేనేం మేకప్ వేయలేదుగా, మరి నా మీద అంత ప్రేమ కలిగితే మరి ఆయన మీద ఎందుకు ఉండదు? అందుకే ఇలాంటి కాస్మోటిక్స్లో ఉండదు కానీ ఆశీర్వాదము, ప్రేమ, ఎఫెక్షను, ఈ ట్రిక్స్లో ఉండదు కానీ నీ సాత్వికమైన మనసులో దేవుడు పుట్టిస్తాడు. దమ్ముండాలి కొట్టాలంటే, అది నిజమని ఒప్పుకోవడం. చప్పట్లు కొట్టడం అంటే ఎస్ ఇట్ ఈస్ ట్రూ అని ఒప్పుకోవడం, అలా ఒప్పుకోవాలి. ఎప్పుడైతే అతను గర్వించాడో శ్రమలోకి వెళ్ళిపోయాడంట. ఏమైంది చదువు 12వ వచనం, అతడు శ్రమలో ఉన్నప్పుడు, అతను శ్రమలోకి వెళ్ళినప్పుడు దేవుని బతిమాలు కూడా మొదలు పెట్టేటప్పుడు ఏమని బతిలాడుకుంటున్నాడు? ఇక చాలా ఆగా
అయ్యా మా నాన్నకు నువ్వే, మా తాతకు నువ్వే, మా వాళ్ళందరూ నీకే మొక్కారు, నీ భజన చేశారు, నన్ను ఎందుకు వదిలేవా అంటే, నేను ఎందుకు వదిలేనురా, నేను విడవను, ఒక్కసారి చెప్పానంటే విడవను. నువ్వే వదిలేసిపోయావు. ఎక్కడ పోయావు? సినిమాలు పోయావో, ఫంక్షన్లు పోయావో, తిరణాలకు వెళ్ళావో, లోకంలోకి వెళ్ళావో, రాజకీయాలకు వెళ్ళావో. పాస్టర్ గారు ఇందాక చెప్పినట్టు ఎండైనా వానైనా ఆడ మాత్రం ఉంటాడు, కానీ చల్లగా ఫ్యాన్ వేసి అన్నం పెట్టి కూర్చోబెట్టి వాక్యం చెప్పి పరలోకాన్ని తీసుకెళ్తామంటే అబ్బా అంత ఎక్కదు, మనసులో అది నాటుకోదు. ఎందుకో విశ్వాసుల జీవితంలో కడవరి కాలంలో ఆ తృష్ణ తగ్గిపోతుంది, ఆకలి కసి తగ్గిపోతుంది, ప్రార్థన అనుభవాలు తగ్గుతున్నాయి. భక్తులు ఆడుతున్నాడు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి, నోరు ఎత్తట్లా. నిజంగా మీరు అంత సైలెన్సా? మీ వైలెన్స్ ఎంత చూపిస్తారు ఇంటికి అడిగిపోతే. ఇన్ని సంవత్సరాలు భక్తి చేసాం, ఇన్ని సంవత్సరాలు ప్రార్థనకు వస్తున్నాం, ప్రార్థన రాదా మనకి? ఒక విజ్ఞాపన ఇస్తే ప్రార్థన చేయటం రాదా? ఇంకెందుకు అసలు మనకు మైకి పట్టుకుని పాట పాడటం కూడా అన్ఫిట్, అనర్హులమే. ప్రార్థన రాని వ్యక్తి క్రైస్తవ్యాన్ని పనికిరాడు. ఇది ఫస్ట్ బేస్, ఇది తెలుసా? బాధపడద్దు. రెండంచుల వాడి అయిన ఖడ్గం గలవాడు మాట్లాడుతున్న మాటలు ఇవి. బేస్. ఒక విశ్వాసకి ప్రార్థన అనేది ఒక చక్రం లాంటిది. ఫస్ట్ చక్రం ప్రార్థనే. అది లేకపోతే నువ్వు ముందుకు ఎట్లా వెళ్తావు? అది చేయకపోతే నీ దెబ్బకి అసలు పాస్టర్ గారు ఆమెన్ అని అరవాలి, మధ్యలో ఆమెన్ 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 ఆపండ్రా అని అరవాలి మీ ప్రార్థనకి. ఆయనే అరుచుకుంటున్నాడు, ఆయనే ఆమెన్ చెప్పుకుంటున్నాడు, ఆయనే. ఇంకెన్ని సంవత్సరాలు వస్తారు? ఎప్పుడు నేర్చుకుంటారు? చాలా ఈజీ అండి. నిన్నే ఒక చిన్న వీడియో చూసా. మాయ్ పెద్దయ్యాక ఏమవుతావు? నేను డాక్టర్ అవుతా. ఏ డాక్టర్ అవుతావు? కంటి డాక్టర్ అవుతా. ఏ పంటి డాక్టర్ అవ్వా? ఆహా. ఎందుకని? 32 పళ్ళు ఉంటాయి, 32 పుస్తకాలు చదవాలి. కళ్ళు అయితే 2 ఉంటాయి, 2 పుస్తకాలు చదివి సరిపోదు. ఎంత తెలివి కలదో పాపం. మీకు అర్థం కాలా? అంటే అంత బాధ కూడా లేదు అసలు ప్రార్థన అంటే. చాలా సింపుల్గా చెప్తాడు యేసుప్రభు, చిన్న ప్రార్థన. ఇప్పుడు ఆయన చేస్తున్నాడు. మనస్సే చెరసాలలోకి వెళ్ళినప్పుడు, మా దేవా యెహోవా నన్ను జ్ఞాపకం చేసుకో, నా పితరులు నీ సన్నిధిని ఎట్లు నడుచుకున్నారో నువ్వు ఎరిగావు. చదువు 12 వచనం. శ్రమలో ఉన్నప్పుడు చాలండి. ఎప్పుడైతే గర్వపడ్డాడో, అతిశయించాడో, శ్రమ వచ్చింది, బాధ వచ్చింది. శ్రమ దగ్గర ఇంక మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. ఇందాక ధనం దగ్గర మీ ఇష్టం వచ్చింది పెట్టమని చెప్పా కదా, ఇప్పుడు శ్రమ దగ్గర మీ ఇష్టం వచ్చింది పెట్టుకోండి. ఎప్పుడైతే శ్రమ వచ్చిందో, ఎప్పుడైతే రోగం వచ్చిందో, ఎప్పుడైతే సమస్య వచ్చిందో, ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బంది వచ్చిందో, ఎప్పుడైతే కష్టం వచ్చిందో, ఎప్పుడైతే నింద వచ్చిందో, అప్పుడు చేస్తున్నాడు ప్రార్థన. కన్నీళ్ళు ఆగట్లా. ఏంటి? కన్నీళ్ళు ఆగట్లా. కన్నీళ్ళతో ప్రార్థన చేసే అనుభవాలు ఈ తరంలోనే లేవు అసలు విశ్వాసులకి. మరి ఏమైపోయినాయో. ఒకవేళ కన్నీళ్ళు వస్తే తప్పిపోయిన గేదె కోసం, పాడైన భర్త కోసం, లోకంలో జారిపోయిన కుమారుడి కోసం వస్తున్నాయి, కానీ నశించిపోయే ఆత్మ కోసం కన్నీళ్ళు విడిచిన వాళ్ళు ఉంటే ఒక కళలు చెప్తారా? నిజమా? నిజమమ్మా? దేవుడు మిమ్మల్ని దీవించను గాక. మరి కన్నీళ్ళే లేవు. కన్నీళ్ళు మరలా వస్తాయి, ఉత్తప్పుడు వస్తాయి. ఎవరైనా నిందేస్తే, కష్టం వస్తే అప్పుడు వస్తాయి. ఆ ప్రార్థనలో ఆయన ఎప్పుడైతే తగ్గించుకొని, అయ్యా నువ్వు వాగ్దానం చేసావయ్యా, నన్ను విడిచావయ్యా, అందుకే నాకు కష్టం వచ్చిందయ్యా, నన్ను మరలా కనికరించయ్యా అని అడిగాడు. 16వ వచనంలో దేవుడు సమాధానం ఇస్తున్నాడు. 16వ వచనం, 33, 16. ఇది గాక ఇది కాక ఏది? ఏ శ్రమలో అయితే తగ్గించుకొని ప్రార్థన చేశాడో, దేవుడు మాట్లాడుకుంటూ వచ్చాడో, అవి కాక ఇప్పుడు అతను దేవుని బలిపీఠమును, అది బలిపీఠం అంటేనే ప్రార్థన జీవితం. దాన్ని ఏం చేశాడంట? బాగు చేశాడు. అంటే అప్పటిదాకా ఏమైందని అది పాడైపోయింది. బండి మోగట్లా, పెట్రోల్ పోసినా స్టార్ట్ అవ్వట్లా, ఎన్ని తాళాలు పెట్టినా
స్టార్ట్ అవుట్లా. కొండేపి నుంచి వచ్చి తాళం పెట్టినా స్టార్ట్ అవుట్లా. పాస్టర్ గారు కీ పెడతాను, పెట్రోల్ పోతున్నాడు, తగలబెడతాడు, ఏడి తగలబెడతాను, మన్నండి ఊపి పాస్టర్ గారు బొగ్గలన్నీ నొప్పులు వస్తున్నాయి. స్టార్ట్ అవ్వట్లా, పాడైపోయింది, బండి పాడైపోయింది. నవ్వుతున్నారు కానీ నిజంగా చాలా రోషన్ తెచ్చుకోవాల్సిన కాలంలో మనం ఉన్నాం. ఆమేన్. గట్టి చెప్పండి ఆమేన్. హల్లెలూయా. కసిగా మాట వినపడిందా వెంటనే కరెక్ట్ చేయాలి దాన్ని, అంతే. సేమ్ ఇలాగే చింటూలాగా ఒక అబ్బాయి కనపడ్డాడు నాకు. అరే నువ్వు మందిరంలో ఉన్నావురా, మరలా వచ్చే వారం ఈ కటింగ్ నేను చూశానంటే ఇక్కడ నిలబడి నేను వాక్యం చెప్పను, నువ్వన్నా ఉండాలి నేనైనా ఉండాలి అన్న. నెక్స్ట్ డే మొత్తం గుండు చేయించుకొని వచ్చాడు. వీడు ఇంత లోపడతాడని నేను అనుకోలే. ఎందుకురా అట్లా ఎందుకు చేయించుకున్నావు, అసలు గుండు చేయించుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే అప్పుడు చదువుతున్నాడు, అన్నా నేను వాడికి బాగానే చేయమని చెప్పానన్నా, వాడు అరవోడన్నా, వాడు నా మాటలు అర్థం కాలేదన్న వాడికి అన్నాడు. పాపం వీడి తప్పేం లేదు. ఇప్పుడంతా ఈ ఉత్తరప్రదేశ్ నుంచి అక్కడి నుంచి కదా వస్తున్నారు. ఈ మంగళకోటలో వీళ్ళంతా హిందీ వాళ్ళని పెడుతున్నారు కదా. వాడికేమో తెలుగు రాదు, వీడికేమో హిందీ రాదు. వీడేదో చదువుతాడు, వాడికి ఇష్టం వచ్చింది చేస్తాడు. ఇప్పుడంతా ఫ్యాషన్ ఏదో దాన్ని చేస్తున్నారు. పాపం వాడిది కాదు పొరపాటు, షాప్ వాడితే. కానీ నా మాటకు లోపడి వెంటనే కరెక్ట్ చేసుకున్నాడు. అలా గనక మనం కరెక్ట్ చేయగలిగితే, మన బలిపీఠాన్ని బాగు చేయగలిగితే, ప్రార్థన మరలా నూతన పరచుకోగలిగితే, మోకాళ్ళ జీవితాన్ని అలవాటు చేసుకోగలిగితే, బయటికి వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు కృతజ్ఞత గల మనసుతో దేవునితో బంధం ఏర్పాటు చేసుకోగలిగితే కంటిన్యూ చేయ మల్లికార్జును. అయితే అతడు బలిపీఠమును బాగు చేసి చాలండి. చూడండి, సమాధాన బలులు అంటే దేవుడికి ఆయనకు మధ్య అసమాధానం వచ్చేసింది. కారణం ఏంటి? ఒక మనిషికి దేవుడికి అసమాధానం ఎందుకు వస్తుందంటే, ఏ మనిషి అయితే గర్విస్తాడో, ఏ మనిషి అయితే పాపం చేస్తాడో, ఏ మనిషి అయితే తప్పులో ఉంటాడో అతన్ని దేవుడు చేయి వదిలేస్తాడు. అంటే దేవుడికి ఆయనకి ఎడబాటు వచ్చేస్తుంది. దేవుడు చేయి వదిలేస్తాడు. దేవుడికి ఆయనకి అసమాధానం వచ్చేస్తుంది. అంటే మొహం తిప్పుకుంటారు ఇద్దరు. ఇప్పుడు యేసు ప్రభుని సిలువలో ఉన్నప్పుడు, నా తండ్రి నన్ను నేల చేయి విడిచితివే, ఎందుకు చేయి వదిలేవు ప్రభు అంటే, సమస్త లోక పాపము యేసయ్య తల మీదకి వచ్చేసింది సిలువలో. పాపముతో ఉన్న ఆయన కుమారుని కూడా ఆయన పట్టుకోలేకపోయాడు, అందుకని వదిలేశాడు. ఈరోజు మనం ఆయనకు ముద్దు బిడ్డలం కాదు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న తన కుమారుని ప్రాణాన్నే లెక్క చేయాల సంఘం కొరకు పెట్టేశాడు దేవుడు. మరి మనం ఎంత? యేసు ప్రభునే చేయి వదిలేస్తే మనల్ని ఈజీగా వదిలేడా? మామూలు చెప్తున్నాను, అంటే అంత పరిశుద్ధుడు, అంత నిష్ట కలిగినాడు. నాజీరు వ్రతము జీవితం అంతా చేశాడంట యేసు ప్రభు. నాజీరు వ్రతము జీవితమంతా. ఇంత ప్రతిష్ట చేసిన యేసయ్యని వదిలేస్తే మనల్ని వదలడా? మరి అలా వదలకుండా ఉండాలి అంటే మనకు కావాల్సింది ఒకటే, ఆ విధేయత కలిగిన మనస్సేకి ప్రారంభంలో ఉన్న విధేయత, అంత కోల్పోయినప్పుడు వచ్చిన ఆ విధేయత, ఆ లోబడటం, ఆ తగ్గింపు మనకు మొదటి నుంచి కనుక ఉంటే దేవుడు మనల్ని పట్టుకుంటాడు, మనల్ని విడవడు. ఆమేన్. ఎన్నటికీ విడవడు. చెప్పింది నరుడు కాదు, మాట ఇచ్చి అబ్బా వీడికి ఇంత పెద్ద వాగ్దానం చేశానే, ఇప్పుడు నేను దాన్ని స్థాపించలేకపోతున్నాను, నెరవేర్చలేకపోతున్నాను అంటానికి, పశ్చాత్తాపడానికి ఆయన అసాధ్యుడు కాదు, సమర్థుడు. మృతులను సైతం సజీవులుగా చేయుటకు సామర్థ్యం గల దేవుడు మన ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి దేవుని మనం నమ్మినప్పుడు, ఆయన మనకు తోడుంటానని వాగ్దానం చేసినప్పుడు, నిన్ను విడవడని, ఎన్నడూ ఎడబాయడని ఆయనే చెప్పాడు కదా. ఇంకెందుకు భయపడతావు? కలవరం ఎందుకు వస్తుంది? ప్రార్థన చేయడానికి ఏమైంది? స్తుతి చెప్పడానికి ఏమైంది? ఆరాధించడానికి ఏమైంది? నాట్యం ఆడడానికి ఏమైంది? పెళ్ళిలో డీజే పెడతారు కదా, ఎట్లా ఎగురుతారు? వాడికి బాధలు లేవా? వాడికి అప్పులు లేవా? వాడికి సమస్యలు లేవా? ఇంటికి వెళ్తే వాళ్ళ ఆవిడ చీపిడి కట్ట తిరగేసి కొడుతుంది. అయినా సరే ఈ కొద్దిసేపు మాత్రం
ఎంజాయ్. ఒక లోకస్తుడికే అలాంటి ఎక్స్పీరియన్స్ ఉంటే సాక్షాత్తు దేవదూతలు సంచరిస్తున్న స్థలంలో పరిశుద్ధుడైన దేవుని సముఖంలో అడుగుపెట్టిన మనం లోకాన్ని బయటే స్విచ్ ఆఫ్ చేసి రావాలి యేసునామములో. మరల లోకం ఇక్కడ రాకూడదు. ఈ ఆధ్యాత్మిక పరిశుద్ధ జీవితాన్ని పోగొట్టుకుంటేనే మనం ఇక్కడున్నా కూడా అయ్యే మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అందుకే దాన్ని మనం అక్కడే వదిలేసి ప్రభు దగ్గర రాగలిగితే దేవుడు నన్ను విడిచిపెట్టలే ఆయన వాగ్దానం చేశాడు కదా. ఈ సంవత్సరం వాగ్దానం ఏంటది? అమేజింగ్ హెల్ప్, ఆశ్చర్యకరమైన సహాయం చెప్పాడు కదా. అది ఇంక ఇది వలన కాదేమో, ఎవరు నాకు సహాయం చేయలేరేమో, ఎవరి వలన అవ్వదేమో అనుకున్న వాటిని ఆశ్చర్యంగా ఆయన చేస్తాడంట. ఆమేన్. కాబట్టి ఇంతవరకు మీరు ఏదైతే విజ్ఞాపన చేశారో అది చేయుటకు ఆయన శక్తి గలవాడు. నీ పట్ల చేయాలని ఆయన నీకంటే ముందుగా ప్రేరేపణ కలిగి ఉన్నాడు. నీకోసం ఎదురు చూస్తున్నాడు. మనస్సేలాగా నిన్ను నువ్వు తగ్గించుకొని నీ బలిపీఠాన్ని సరి చేసుకొని దేవునితో సమాధానపడి ఏ విషయంలో పొరపాటు జరిగిందో గుర్తుపెట్టుకో. పాపానికి వచ్చు జీతం మరణం, ఆ మరణమే అగ్నిగుండం. దాన్ని తప్పించుకునే ఛాన్స్ ఈ ప్రపంచంలో ఎవరికి లేదు. ఒకవేళ మీరు అనుకుంటున్నారే, మొన్న నాతో ఎవరో ఒక ఆయన డిస్కషన్ చేశాడు, అన్నా అయిపోయింది 2 నిమిషాలు ముగిచ్చేస్తున్నా అన్నా, నరకంలోకి వెళ్తే అక్కడ అలవాటు అయిపోతాడన్న ఖాళీ అన్నాడు. ఎంత తగ్గిపోతున్నాడు చూడు. ఖాళీ అలవాటు అయిపోద్దిలే అన్న. అక్కడ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఒక 2 నిమిషాలు వాక్యం చెప్పిన తర్వాత మనం టైంని వెనక్కి తిప్పచ్చు. కాలాన్ని తిప్పగలమా? తిప్పలేం కదా. ఇప్పుడు నువ్వు ఉన్నావు, మందిరంలో వెళ్తున్నావు, జర్రును జారి బోర్లా పడి పళ్ళు కొట్టుకున్నావు అనుకో, దెబ్బ ఎలా ఉంటుంది? దిమ్మ తిరిగిద్ది. ఇప్పుడు నేను ప్రభువా ఆ 5 సెకండ్లు వెనక్కి తీసుకురాయ్యా, తర్వాత ఏమైంది? ఇప్పుడు మరలా దెబ్బ, మరలా నీకు ఆ నొప్పి మరలా రీస్టార్ట్ అవుతుంది. వీడియో చూస్తామా, వీడియో ఫోన్లో రివర్స్ కొడతామా? ఇప్పుడు టీవీ నైనోడు ఆడుస్తాడు, చెప్పుతో కొట్టినట్టు పెట్టా పెట్ట పెట్టా పెట్ట ఒక్కసారే కొట్టింది, అన్నిసార్లు చూపిస్తే వెనక్కేసి. నరకంలో కూడా రివర్స్ ఉంటుంది. నీకు ఆ నొప్పి అలవాటు అవ్వడానికి ఛాన్స్ లేదు. ఫ్రెష్గా రీఫ్రెష్ అవుతుంటుంది. అగ్ని ఆరదు, పురుగు చావదు. ఆ భయంకరమైన దాంట్లో నుంచి నువ్వు బయటకు రావాలంటే నీకున్న ఒకే ఒక ఆప్షన్ సమాధాన బలిపీఠం కట్టుకోవటమే, దేవుడితో సమాధాన పడటమే, బతకటమే. యేసునామములో యేసయ్య కొరకు 7 సంవత్సరాలు పెనిమిడితో ఉందట, 80 సంవత్సరాలు యేసయ్యతో ఉందట హన్నా. ఇలాంటి లైఫ్ స్టైల్ ఈ తరంలో కనపడుతుందేమో చూస్తున్నా. ఒకవేళ ప్రభు ఎవరికి ఇస్తాడో అవకాశం, వాళ్ళ అదృష్టవంతులు. అంటే భార్యలు భర్తలు వెళ్ళిపోయిన వాళ్ళు ధన్యులు. నిజమండి. లూకాసు వార్త 2వ అధ్యాయం కదా, అయిపోయింది. ఇట్ ఈస్ ఓవర్. చదువుతారా? మరియు హన్నాను ఒక స్త్రీ ఉండెను, 7 ఏండ్లే పెనిమిడితో ఉంది. అబ్బా 84 years విధవరాలయ్యుండి అది ఎందుకు పాపం ఎక్కువ పెట్టిరిగిపోతుందంటే ఉపవాసాలు లేక. ఉపవాసం చేస్తే అసలు ఆ కోరికలు పునాదులను చచ్చిపోతాయి. కాబట్టి ఉపవాసాలు ఉండండి, ప్రార్థన చేయండి, దేవుడితో సమాధాన పడండి. విడవని దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు జరిగిస్తాడు యేసునామములో. దానికి మనం ఎక్కడికో వెళ్ళి ఎవరినెత్తిన చేయి పెడతారా, ఎవరినెత్తిన నూనె పోతారా, ఎవరినెత్తిన కచ్చిపు గొడ్లు వేస్తారా, ఎవరు చేయి చూసి చెబుతారా? ఈ మధ్య ఎవరు పెట్టారంటగా చేతులు చూసి చెప్పే చచ్చి బిలాం బోధ. సరే, ఇలాంటివన్నీ అవసరం లేదండి. ప్రభు సర్వాంతర్యం, ఏకకాలంలో విశ్వమంతటిని ఒకే క్షణం చూడగలిగిన శక్తి గల దేవుడు మన ప్రభు. ఆయన శక్తిని మనం అంచనా వేయలేం. అంత గొప్ప దేవుడు. ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన మనం పట్టుకున్నాం. అలాంటి వాడు మనతో ఉన్నాడని నమ్ముతున్నాం. వాగ్దానం చేశాడు. ప్రాముఖ్యంగా ఈ మాసాంతరంలో 5వ మాసంలో దేవుడు నీకు తోడుగా ఉండి విడవక ఎన్నడూ ఎడబాయక
నిన్ను నడిపించునుగాక. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకోండి, తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. అయిపోయింది. ఇంచుమించు 50 నిమిషాలు మీతో మాట్లాడాడు దేవుడు. ఇంతవరకు నీతో మాట్లాడిన మాటలు ఒకవేళ నీ హృదయంలో పడవబడితే తీర్మానం చేసుకొని విడిచిపెట్టు, నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది.